అన్న అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఏమంటున్నారు అంటే ప్యాలెస్ కూడా నువ్వు కట్టుకున్నావు, దాంట్లోకి నువ్వు కూడా వెళ్ళలేదు, నీకన్నా కొద్దిగా సిగ్గు ఉండాలి కదా అనేసి కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? అది ప్రజల సొమ్ము కదండి, ఆయనకి అర్థమైంది ప్రజల సొమ్ము అని. అదే సొంత డబ్బు అయితే ఆయనే వెళ్ళి కూర్చోవాలి కదా. సొంత డబ్బు కాదు కాబట్టి ఆయన వెళ్ళైపోతున్నాడు. ఆయన సొంత డబ్బు అయితే మాత్రం ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ సంసారం చేసుకునేవాళ్ళు లెక్క అయితే. కానీ అది అంటే అంత ఇష్టంగా కట్టుకున్నాడు కదా, మరి సొంత డబ్బు అయితే వెళ్ళాలి కదా. సొంత డబ్బు కాదు కాబట్టి వెళ్ళలేకపోతున్నాడు. అది నా ప్రశ్న అయితే అదండి. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి రోజా గారు కూడా చెప్పడం జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? రోజా గారు ఇంకా ఉన్నారంటే గ్రేట్ అండి. ఇంకా అంటే ఇంకా ఉన్నిస్తున్నారు ఈ ప్రభుత్వం కాబట్టి ఇంకా ఉంటుంది ఆమె. అది ఇంకో ప్రభుత్వం అయితే నాకు తెలిసి ఉన్నిచ్చేవారు కదా అని. ఇంకా మాట్లాడే ఛాన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు మా అధ్యక్షుల వారిని అసలు మెచ్చుకోవచ్చు. ఇంకా అది ఇంకా మాట్లాడే ఛాన్స్ ఇంకో గతంలో ఇవ్వకూడదని చెప్పేసి, ఇంకా ఉన్నా కొద్దీ ఇవ్వకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అంటే మహిళలకు కానివ్వండి, విద్యార్థులకి 15,000 ఇవ్వలేదు, అలాగే రైతులకు కూడా 20,000 ఇవ్వలేదు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా అంటారు కదన్న రోజా గారు. కొన్ని వేల కోట్లు అప్పు చేసి ఆ మాటలు అంటానికి కూడా అతనికి సిగ్గుగా ఉండాలండి. అసలు వాస్తవం చెప్పాలంటే ఇప్పటికీ కొన్ని వేల కోట్లు అసలు అప్పు. అతను వచ్చినా కూడా ఇంకో 5 ఏళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం చాలా చక్కగా ఈ 5-6 నెలల్లో ఎంతవరకు అంటే అంతవరకు లాక్కొస్తుంది. ఇప్పుడు పల్లెల పరంగా రోడ్లు వేపించడం కానీ, ఏదైనా పల్లె పండుగలు అట్లా చేపించడంలో ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి లోపే ఆ నిధుల్ని 4,600 కోట్లని మళ్ళీ 4,600 కోట్ల బడ్జెట్ని ఇప్పుడు సంక్రాంతి కల్లానే అవజేసేయమని చెప్తున్నారు. అంటే ఎట్లా ఉందో చూడండి పరిపాలన. ఆ సంక్రాంతి కల్లా అవజేసిన తర్వాత మళ్ళీ ఇంకా బడ్జెట్ వదులుతానంటున్నారు. అట్లాంటి 5-6 నెలలకే ఆ 4,600 కోట్లని పల్లెలకి ఇచ్చారంటే అసలు ఆయన మాట్లాడటానికి కూడా, జగన్ గారు మాట్లాడటానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఉండాలి. ఈ విధంగా నేను అనుకుంటున్నాను. గతంలో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ జగన్ గారు అసెంబ్లీకి వచ్చి వ్యక్తిగత గురించి మాట్లాడితే ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో ఒకవేళ మాట్లాడితే? అంతకుముందు అంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి మాట్లాడే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు అదే మా నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివని చెప్పాడు. అసలు అసెంబ్లీ గేట్ ఆయన తాకట్లేదు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక మన ప్రజలకే వదిలేయచ్చు. అసెంబ్లీ గేట్ ఆయన తాకలేకపోతున్నాడు. మేము తాకమని చెప్తున్నాం. మేము తాకమని చెప్పినా కూడా ఆయన తాకలేకపోతున్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నందుకు మేము అందరం ఎందుకని తాకట్లేదు అంటే ఆయనకు దమ్ము లేదు. అంటే మాటలు చెప్పేవాడు చేసినట్టు ఉండదు కదా. ఆ మాటలు చెప్పేవాడు మాటలు చెప్తాడు అన్నట్టు ఆయన చేసే ప్రవర్తనలు అట్లా ఉన్నాయి ప్రజెంట్. ఆ మాటల వరకే పరిమితం ఆ జగన్ రెడ్డి అనే అతను. అది